హాయ్ అండి. ఇది మా పెళ్లి రోజు అనమాట. మా పెళ్లి రోజు ముందు రోజు ఇక్కడ బయట రెస్టారెంట్‌లకి వెళ్ళాలన్నా ఏం దొరకవు కాబట్టి సో, మనం ఏది చేసుకోవాలన్నా ఇంట్లోనే చేసుకోవాలి. సో, స్పెషల్స్ అయితే పైన పాకిస్తాన్ అన్నోళ్ళకి చేస్తది తను మెయిడ్. తను చికెన్ కబాబ్ స్పెషలిస్ట్. చాలా బాగా చేస్తదని చెప్పారు. సో, తనతో మాట్లాడితే ఓకే చేస్తాను అని చెప్పిందనమాట. ఇక్కడ మేట్స్ చాలా పాజిటివ్‌గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఏం చెప్పినా ఈజీగా చేస్తారు వాళ్ళు. తను మ్యాగ్నేట్ చేసిన వీడియో అనమాట. అది నేను తీసుకోలేదు. సో, ఏమేమి వేసిందా అనేది నేను చూశాను. బట్ ఆ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. తను సీనియరు, చాలా బాగా చేస్తది వంటలు. ఏమేసిందంటే 3 కేజెస్ చికెన్ తీసుకున్నాం మేము. 3 కేజెస్ చికెను. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంత పెద్ద సైజు కొట్టించావు అసలు ఉడికిద్దా, తను ఎలా చేస్తుందో ఏమో, ఉడకపోతే మళ్ళీ పచ్చి పచ్చి మనం తినలేం కదా అని అంటే వేరే గెస్టులు కూడా వస్తున్నారు అని అంటే, లేదు లేదు తను బాగా చేస్తుంది అని చెప్పారు. వీళ్ళేంటంటే పచ్చి పచ్చిగా ఉన్నా తినేస్తారు, ఎలా చేస్తుందా, చెడగొట్టిద్దా, గెస్ట్లు ఏమనుకుంటారా అని చాలా భయంగా చేపించుకున్నాను. అవుట్పుట్ మాత్రం చాలా బాగా బెస్ట్ ఇచ్చింది, అసలు సూపర్ ఇచ్చింది. ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసిందంటే గబాబు చెప్తాను, నోట్ చేసుకోండి. 2 కప్పులు పెరిగేసుకుంది. దానిలో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తందూరి మసాలా నేను ఇండియా నుండి తెచ్చాను, సో అది కూడా వేసింది. అలాగే చాట్ మసాలా, కొంచెం కస్తూరి మేతి కొంచెం లైట్గా వేపుకొని వేసుకుందండి. అలాగే మనం బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే కట్ ఆయిల్లో వేపుకున్నామో ఆ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంది. కొంచెం పసుపు వేసుకుంది. అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ కూడా పిండుకుందండి. మొత్తం కలిపేసింది. తందూరి మసాలా అనేది కొంచెం ఎక్కువ వేసుకుంది. ఫస్ట్ అన్నీ మ్యాగ్నేట్ చేసిన తర్వాత చికెన్ వేసింది. చికెన్ వేసిన తర్వాత కలిపింది. బట్ తను కొంచెం మసాలా స్పైస్ తక్కువ అయిందేమో అనిపించింది. ఇందాక వేసింది కదా లైట్గా ధనియాల పొడి, అలాగే జీరా పొడి కూడా వేసిందండి. ధనియా, జీరా 2 పౌడర్లు వేసింది. జీరా చెప్పడం మర్చిపోయాను నేను. అలాగే ఏంటంటే తందూరి మసాలా కూడా కొంచెం సరిపోలేదని వేసింది. సో, ఫైనల్ అవుట్పుట్ ఇది. కబాబ్స్ చేయడానికి మాకు ఏం లేవు కాబట్టి ఇలా తవ్వ ఫ్రై చేసాం అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని మనం దాన్ని ఇలా బ్రౌన్గా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవడం. మరీ ఎక్కువ అవసరం లేదు, ఇలా లైట్గా రెడ్ కలర్ వస్తే చాలు. చాలా జ్యూసీగా చాలా బాగా చేసిందండి. నేను ఇంత బాగా చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టలేదు. సో, మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. బయట వందలు ఖర్చు చేసే బదులు ఇలా ఇంట్లో ఈజీగా మనమే చికెన్ తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చండి. చాలా జ్యూసీగా, చాలా సూపర్ టేస్ట్గా చేసింది. అదే థ్యాంక్ యూ అని చెప్తున్నాను. మీ అందరికీ నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.